వివాదంలో ఇండియన్ సూపర్ హీరో శక్తిమాన్ ను రీక్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్న బాలీవుడ్ మేకర్స్ కొత్త రచ్చకు తెరలేపారు. ఈ జనరేషన్ కు తగ్గట్టుగా ఇండియన్ సూపర్ స్టార్ ను మళ్లీ తెర మీద చూపించాలనుకున్న చిత్ర యూనిట్ కు తిప్పలు తప్పడం లేదు. ఇంతకీ ప్రాబ్లం ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. 80లో 90లో టీవీ సీరియల్స్ ని చూసిన వాళ్లకు బాగా పరిచయం ఉన్న సూపర్ హీరో క్యారెక్టర్ శక్తిమాన్. బుల్లితెర మీద ఎన్నో అద్భుతాలు సృష్టించిన ఈ క్యారెక్టర్ను ఇప్పుడున్న టెక్నాలజీతో గ్రాండ్గా వెండితెర మీద ఆవిష్కరించేందుకు ట్రై చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. రణ్వీర్ సింగ్ హీరోగా శక్తిమాన్ సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో ఓల్డ్ శక్తిమాన్ ముఖేష్ కన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రణవీర్ ఇమేజ్ శక్తిమాన్ క్యారెక్టర్కు సూట్ అవ్వదంటూ ముఖేష్ చేసిన కామెంట్స్ వివాదానికి తెరలేపాయి. ఆ తర్వాత ముఖేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేసిన రణ్వీర్ ఫ్యాన్స్ మాత్రం కూల్ అవ్వడం లేదు. రణ్వీర్ విషయంలోనే కాదు, మరో యంగ్ హీరో టైగర్ ఫ్రాఫ్ విషయంలోనూ ఇలాంటి కామెంట్స్ చేశారు ముఖేష్ కన్నా. ఆల్రెడీ ఏ ఫ్లయింగ్ జాట్ సినిమాలు సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించినా టైగర్ పేరు కూడా శక్తిమాన్ మూవీ విషయంలో వినిపించింది. అయితే ముఖేష్ మాత్రం టైగర్ కూడా ఆ పాత్రకు సరిపోడు అంటున్నారు. శక్తిమాన్ బ్రెయిన్లెస్ క్యారెక్టర్ కాదు, టైగర్ ఆ పాత్రలో నటించడానికి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. శక్తిమాన్ హక్కుల ప్రస్తుతానికి ఎవరికీ ఇవ్వలేదన్న ముఖేష్ కన్నా త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి క్లారిటీ ఇస్తానంటున్నారు. ఏ హీరోను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదంటూనే యంగ్ జనరేషన్ హీరోల మీద సెటైర్స్ వేశారు.